నకిలీ యాప్లను ఆపరేట్ చేస్తూ డబ్బులు కాజేస్తున్నటువంటి సైబర్ ముఠా ఆట కట్టించారు అనంతపురం పోలీసులు. కంబోడియా వెళ్లి మరీ సైబర్ నేరగాళ్ల భరితం పట్టారు పోలీసులు. అంతర్జాతీయ స్థాయిలో నేరాలకు పాల్పడుతున్న 5గురిని అరెస్టు చేశారు. వారి నుంచి 41 లక్షలు, 8 సెల్ ఫోన్లు, 20 ఏటీఎం కార్డ్స్, 5 పాస్బుక్లు, 10 చెక్ బుక్లు, 2 రూటర్లు స్వాధీనం చేసుకున్నారు. వేపరాళ్లకు చెందిన నరసింహప్ప తన ఫేస్బుక్ అకౌంట్లో ఇన్వెస్ట్మెంట్ అని నమ్మించి ఏకంగా 1,74,00,000 కాజేశాడు. కొట్టేసిన డబ్బును ఢిల్లీకి పంపి తిరిగి క్రిప్టో కరెన్సీ ద్వారా దేశం దాటించేందుకు సిద్ధమయ్యాడు. పోలీసులు పక్కా ప్లాన్తో రంగంలోకి దిగి నిందితులను పట్టుకున్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఈ నేపథ్యంలో ఎస్పీ జగదీష్ సూచించారు. మనం ఒక 5 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. అది కాకుండా ఇంకా కొంతమంది కింగ్ పిన్స్ అండ్ అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు కూడా కొంతమంది పెండింగ్ ఉన్నారు. దీంట్లో ఎస్ బ్యాంక్ మేనేజర్ కూడా వీళ్ళకి ఇనాపరేటివ్ ఉన్నటువంటి కరెంట్ అకౌంట్స్ని కూడా వీళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మ్యూల్ అకౌంట్స్ని కూడా ఆయన సప్లై చేయడం జరిగింది. అండ్ వీళ్ళతో పాటు కంటిన్యూస్గా ఆయన కూడా టచ్లో ఉండడం జరిగింది. సో మనము ఈ కేసులో 41,20,000 అమౌంట్ సీజర్ చేయడం జరిగింది. 8 సెల్ ఫోన్స్, ఒక కారు అండ్ 20 ఏటీఎం కార్డ్స్, 15 సిమ్ కార్డ్స్, 5 బ్యాంక్ పాస్బుక్స్ అండ్ 10 చెక్ బుక్లు కూడా మనము సీజ్ చేయడం జరిగింది.